అధికార పార్టీ వాళ్ళతో, ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీ వాళ్ళతో సభాష్ అనిపించుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష వాళ్ళను కూడా ఈయన్ని సభాష్ అనిపించుకునే విధంగా ఎట్లా ఉండాలో సరే అని చదువుకుంటే అన్నా వీళ్ళు కొంచెం మారుతారు. వీళ్ళు అదర్వైజ్ వీళ్ళు మార్పు రాదు. వీళ్ళలో వీళ్ళకి ఎంతసేపు ఉన్నా కానీ నరకటాలు, పొడవటాలు, చంపటాలు తప్పితే వీళ్ళకి ఏం తెలుసు? వీళ్ళకి ఎక్కడ చూస్తారా మీరు ఎప్పుడైనా? ఎవరిదైనా పుట్టినరోజు చూస్తే మాకు తెలిసినంత వరకు కేకులు కట్ చేస్తాం. పుట్టినరోజులకి గొర్రెలను తీసుకొచ్చి, మేకలను తీసుకొచ్చి ఫ్లెక్సీల ముందు కత్తులతో నరకటం ఎప్పుడైనా చూస్తారా మీరు? అలాంటి భావజాలం ఉన్నటువంటి అది రాజకీయ పార్టీ అనుకుందామా? వాళ్ళని రాజకీయ నాయకులు అనుకుందామా? ఏమనుకోవాలి వర్మ గారు? నాకు అర్థం కాదు. వాళ్ళతో డిబేట్ పెడితే మాకు మేమెక్కడ గొంతులు పోగొట్టుకున్నాం వాళ్ళతో. ఎందుకంటే విషయం మాట్లాడలేరు వాళ్ళు, సబ్జెక్ట్ గురించి మాట్లాడలేరు వాళ్ళు, దేని గురించి మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. బాలకృష్ణ గారి ఫోటోకి మీ కర్మచారులు మీకు నేను ఇస్తాను. ఫస్ట్ మీకే ఇచ్చాను కదా, మీరు మాట్లాడేప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఆయన అన్ని వాళ్ళ పాయింట్లు వినండి, మీరు దానికి కాల్స్తే రిప్లై ఇవ్వండి. మీకు నేను సమయం ఇస్తాను, ఎక్కువ సమయం ఇస్తాను. మీరు మ్యూట్ లో పెట్టుకున్నాను కదా, మీ బాధ ఉన్నాను కదా, మేము చెప్పేది వినండి కాసేపు. ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ లా ఎలా ఉండాలి అనేది వాళ్ళు చేసి చూపిస్తున్నాం మేము. దానికి మేమేదో ఊరికనే ఒక మాట అన్నాం కానీ దాన్ని పట్టుకుని ఉంటాం కాదు. ఇక్కడ మా ఓన్ గా మేము ఎక్కడ పరిపాలించాలో మాకు తెలుసు. మేము ఎక్కడో ఎవరినెవరో తీసుకొచ్చి చూసుకోవాల్సి లేదండి. వీళ్ళు ఇష్టానుసారంగా రోడ్ల మీద ప్రవర్తించడం వల్లే నాలుగు అడుగులు నడిపిస్తే వీళ్ళకి ఏంటంటే బాధ, వీళ్ళ కాళ్ళు పుట్టినాయి వాళ్ళకి. అది మానవ హక్కులా? ఒక ముద్దాయిని కోర్టుకు రిమాండ్ తీసుకెళ్తారు, నడిపించి తీసుకెళ్లారు ఏంటి? వాట్ ఇస్ రాంగ్ అని అంటే కిలోమీటర్లు నడిపిస్తారు మీరు? కిలోమీటర్లు నడిపిస్తారా మీరు? చట్టాలు తెలుసా మీకు? న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉందా మీకు? న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉందా మీకు? మీరు మాట్లాడితే అక్కడ కాదు కదా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే రాజ్యాంగం అవుద్దా? వెంకటేశ్వర గారు కరెక్ట్ కాదు అది. మీకు మీరు చెప్పింది సరే ఇస్తానండి, వెయిట్ చేయండి. ఎక్కడ చెప్పారండి? ఏ ముద్దాయిల్ని ఏసీ బస్సులో తీసుకెళ్ళమని చెప్పేసి ఎక్కడ ఏసీ బస్సులో ఎవరు చెప్పలా? కారు లేవని చెప్తారా? ఇంత బాధ్యత రహితంగా మాడతారా మీరు? ఇంత బాధ్యత రహితంగా మాడతారా మీరు? అంట ఓకే ఓకే అందరూ చూశారు. సరే సరే నారాయణమూర్తి గారు ఇస్తాను నేను. వాళ్ళని నడుచుకుంటూ తీసుకెళ్తూ మేము ప్రదర్శన చేస్తామని చెప్తారు. చెప్తున్నారు మేము రోడ్డు మీద ప్రదర్శన చేస్తామని చెప్తారా? ఇంకొక తప్పు చెప్పిందా రాజ్యాంగం? చెప్పిందా? ఉండదు. సిగ్గుపడరా మీరు? ఉండదు. పని చేస్తున్నారు, సిగ్గుపడరా మీరు? గంగాయిదాగో డ్రగ్స్ తీసుకున్నారంటే లేదా రోడ్ల మీద కత్తులు తీసుకుని తిరుగుతానంటే అసలు ఊరుకోం. రోడ్డు మీద కత్తులు తీసుకుని లేదంటే ఇష్టం వచ్చినట్టుగా అరుచుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలి. వాళ్ళని ఏ రకంగా న్యాయస్థానం ముందు తీసుకెళ్లాలో, ఏ రకంగా వాళ్ళని కంట్రోల్ చేయాలో మాకు తెలుసు. మేము లా బైండింగ్ గానే చేస్తున్నాం. ఏం చేసినా విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ చేస్తాం, విత్ ఇన్ ద వీళ్ళు చెప్పేటువంటి యాక్ట్ ప్రకారమే చేస్తాం. ఎక్కడో కూడా వైలేషన్ ఉండదు. వైలేషన్ ఉన్నప్పుడు మాట్లాడమనండి. అంతేగాని వైలేషన్ లేకుండా వీళ్ళు వచ్చేసి ఊరికనే ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు, మీకంటే బాగానే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీకంటే బాగానే మాట్లాడగలు ఉన్నారు. నారాయణమూర్తి గారు సరే వినటం నేర్చుకోండి. ఫస్ట్ ఒకటే చెప్తున్నారు నారాయణమూర్తి గారు, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు వీళ్ళు ఇచ్చలవిడిగా చేసింది కాకుండా ఇవాళ కూడా ఇంటెన్షనల్ గా రాష్ట్రంలో అశాంతి రేకెత్తించాలి, ఎక్కడైనా సరే రాష్ట్రంలో అన్రెస్ట్ క్రియేట్ చేయాలి అనేది నినాదంగా ఎంచుకున్నప్పుడు వీళ్ళ నాయకులు వాళ్ళకి చెప్పి ఉసుగొలిపి పంపిస్తున్నప్పుడు కాపాడవలసిన బాధ్యత మా మీద ఉందండి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. దానికి ఏ రకంగా మెయింటైన్ చేయాలి మేము చేస్తాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా మేము చేస్తాం. అంతేగాని ఎవరో నలుగురిని తీసుకొచ్చి ఆకతాయి రౌడీని తీసుకొచ్చి వాళ్ళని నడిపించారంట. పాప వీళ్ళ కాళ్ళు నొప్పులు వచ్చినాయంట, వీళ్ళ కాళ్ళు నొప్పులు కట్టి ఉంటాయి. వాళ్ళకి మాట్లాడతానికి సిగ్గు ఉండాలి ఎప్పుడైనా సరే. ప్రతిపక్షం అనేది ఎప్పుడు కూడా అధికారుల పక్షానికి సూచనలు చేయాలి. ప్రతిపక్షం అంటే అర్థం తెలియదు. పౌర హక్కులు కాలు రాశారు మీరు, ప్రజల హక్కులు కాలు రాస్తా ఉన్నారు మీరు. తప్పుడు మాటలు మాట్లాడతారు మీరు. చట్టం
ఏమీ లేకుండా సాక్షిమాలు ఉంటారా అధికారం అది అధికారం దొంగదారులు వచ్చిన అధికారంలో కనపడుతుంది తప్ప ప్రజాస్వామ్యంలో కనపడలా. కోర్టుకు పైగా సంతకాలు పెట్టినప్పుడే మీ అధికారం ఏ విధంగా వచ్చిందో అర్థమైంది మీకు. ఇంత తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత వచ్చిందంటేనే అర్థం చేసుకోండి మీ అధికారం ఎలా వచ్చిందో. టోలీలు మోత నుంచి లేకుండా చేసి వాళ్ళ మన్యంలో రోడ్లు వేసి అంబులెన్సులు పంపించి ఏ ఒక్క ప్రాణం పోకుండా కాపాడుతున్నటువంటి నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారు. ఓకే. ఏం మాట్లాడుతున్నారు? వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం మిగతా